మహాశివరాత్రి రోజున లింగోద్భవం భూమి నుండి పాతాళానికి ఆకాశానికి జ్యోతి స్వరూపంగా స్ఫటిక రూపంలో శివలింగము ఆవిర్భవించిందని వేదవాక్కు. అలాంటి జ్యోతి స్వరూపంగా స్ఫటిక రూపంలో శివలింగము శ్రీ శంకర గోశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా శ్రీ శంకర గోశాలలో ఈ కామాక్షి సమేత జ్యోతి స్ఫటిక లింగముకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు. మహాశివరాత్రి రోజున లింగోద్భవం భూమి నుండి పాతాళానికి ఆకాశానికి జ్యోతి స్వరూపంగా స్ఫటిక రూపంలో శివలింగము ఆవిర్భవించినదని వేదవాక్కు. అలాంటి జ్యోతి స్వరూపంగా స్ఫటిక రూపంలో శివలింగమును శ్రీ శంకర గోశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా ఈ కామాక్షి సమేత జ్యోతి స్ఫటిక లింగమునకు శివరాత్రి రోజు అందరూ సాంప్రదాయ దుస్తులతో వచ్చి అభిషేకం చేసుకునే అవకాశం కలదు. పూజా వివరాలు: ఉదయం 6:30 నుండి నిర్విరామంగా అభిషేకాలు జరుగుతాయి. 10:15 ఏకాదశ రుద్రహోమం, 12:15 మృత్యుంజయ పంచాక్షరి హోమం, 1:30 చండీ హోమం, 3 గంటలకు నవగ్రహ హోమము, రాత్రి 8:30 లింగోద్భవ సమయం, రాత్రి 12 గంటల వరకు మహా పార్థివ లింగంనకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుందని శ్రీ శంకర గోశాల యాజమాన్యం తెలిపారు.